ఇన్ఫ్యాక్ట్ మా అమ్మకైతే నేను ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ 3 ఇయర్స్‌లో నాకంటూ ఒక లైఫ్‌కి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అంటే జాను అనమాట. నేనైతే జెల్ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ చేసుకొని మా వదిన, మా అక్క మేము మాట్లాడుకునేది వెరీ రేర్ గైస్. అయినా మాట్లాడుకునేటప్పుడు అన్నీ కవర్ చేసేస్తామన్నమాట. ఇట్లా జరిగింది వదిన, ఇట్లా అయింది, అట్లా కాదు, ఇట్లా కాదు అని. సో, మా అక్కను వచ్చేసి నేను బోకి అని పిలుస్తానన్నమాట. మన వెల్లిపాయ కారం అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాము అంతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ కపుల్. సో రామ్ లేడా ఏంటి అనుకుంటున్నారా? సో రామ్ అయితే హెయిర్ కట్కి వెళ్ళారు. హెయిర్ కట్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తానమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే సమ్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట ఇది. సో మాకు వీకెండ్ వస్తే మేము ఏం చేస్తాము, మేము ఎట్లా టైంపాస్ చేస్తాము, టైంపాస్ కాదు, సో మేము ఎట్లా ఉంటాము వీకెండ్స్లో, మేము ఏం చేస్తాము, వీకెండ్ మాకు టైం దొరికితే మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము అనేసి మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఐ వాంట్ టు షేర్ సమ్ మెమొరీస్ అనమాట ఈ వీడియోలో. సో అవైతే వీడియోలో మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే చికెన్ అయితే ఆర్డర్ చేసినాను. అండ్ అలానే ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సి ఉంటే అవన్నీ ఆర్డర్ చేసినాను అనమాట. ఫస్ట్ మనమైతే వర్క్ చేసేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ 11 అయిపోతుంది టైము. సో ఇప్పుడైతే మనము వర్క్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే చికెన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవి ఇంత పెద్ద పీసెస్ వచ్చినాయి కదా, ఇవైతే కొంచెం కట్ చేసేసుకుందాం మనం చిన్న చిన్నగా. బికాజ్ ఈరోజు చేసే రెసిపీ మనం వచ్చేసి ఫ్రై టైప్ కాబట్టి కొంచెం చిన్న ముక్కలు ఉంటే పీసెస్కి బాగా మసాలా పడుతుంది. ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి. బికాజ్ పెళ్ళైన తర్వాత నుంచి నాలో నేనే చాలా చేంజెస్ అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు నేను చికెన్ అసలు తాకేదాన్ని కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ స్మెల్ అంటే నాకు పడేది కాదు. మ్యారేజ్ అయిన కొన్ని డేస్కి ముందు కూడా మా హస్బెండే చికెన్ కట్ చేసి ఇస్తే నేను కర్రీ చేసేదాన్ని. బట్ నౌ అన్ని టైంలో అందరూ ఉండరు కదా, సో మనంతటి మనమే నేర్చుకోవాలని చెప్పేసి నేనైతే ఈవెన్ దో నాకు కొంచెం ఎలానో ఉంటుంది అనమాట. ఈ స్మెల్ కొంచెం రాగా ఉంటుంది, రా స్మెల్ వస్తూ ఉంటుంది చికెన్. సో నేనైతే నేర్చుకున్నాను ఎట్లో కొట్లా. అండ్ దెన్ ఇంకొక మోస్ట్ చేంజ్ వచ్చేసి నేను పెళ్ళి కాకముందు ప్రతిదానికి మా అమ్మ మీద డిపెండ్ అయ్యేదాన్ని అనమాట. ఎవ్రీథింగ్ నాకు వంటలు వచ్చేవి కాదు, అసలుకి ఏం వచ్చేవి కాదు. అన్నీ అమ్మ 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 ఇది ఎక్కడుందమ్మా, అది ఎక్కడుందమ్మా అనేసి మా అమ్మ మీదనే డిపెండ్ అయ్యేదాన్ని. అమ్మ వాళ్ళు మనకు ముందు నుంచే చెప్తారనమాట, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి, రేపు పెళ్ళైన తర్వాత మీరే చేసుకోవాలా ఇది ఇది అని అంటే అప్పుడు ఫోజెస్ కొట్టేవాళ్ళం అనమాట, అప్పుడు చూసుకోవచ్చులే అనేసి. బట్ నిజంగానే గైస్, టైం ప్రతి ఒక్కరికి ఏం టీచ్ చేయాలో అదే టీచ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మకైతే నేను ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను నేర్చుకోకపోయినా తిట్టి కొట్టి మరీ నేర్పించేది. నేను చేయకపోయినా ప్రతి వంట ఇలా చేయాలి అలా చేయాలి అనేసి మా అమ్మ అయితే నాకు చెప్పేదన్నమాట. సో అంటే వర్క్స్ పరంగా ఏం ఇబ్బంది లేదు, నాకు అన్ని వర్క్స్ వచ్చు. అంటే పొలం వర్కులు తప్ప అన్ని వర్క్స్ వచ్చు అనమాట. బట్ ఓన్లీ కుకింగ్కే అనమాట నాకు బద్ధకం వేసేది అప్పుడు నేర్చుకోవడానికి. బట్ ఇప్పుడు అదే గైస్ చెప్తున్నా కదా, టైం అన్నీ నేర్పిస్తుంది అనేసి. సో ఆ టైమే నేర్పించింది అనమాట కుకింగ్ అన్నీ నాకు. చికెన్ అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ అయితే కూడా కట్ చేసుకుందాము. సో నాకు ఎందుకో తెలియదు గైస్, ఈరోజు అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. సో చిన్నప్పటి నుంచి నేను ఎట్లా పెరిగినానంటే, నేను మా పేరెంట్స్కి ఒక్కదాన్ని కూతుర్ని అనమాట. సమ్ సర్టెన్ ఏజ్ వరకు నేను ఒక్కదాన్ని కూతుర్ని. ఆ తర్వాత మాకంటూ మా ఫ్యామిలీలో అంటూ ఒక చిన్ని లైఫ్ వచ్చిందనమాట, అదే మా చెల్లెలు. గాయస్ వంటలు చేయడంలో అతి పెద్ద కష్టం ఏంటంటే ఆనియన్స్ కట్ చేయడమే. నాకైతే అస్సలు నా వల్ల కాదు ఇది. ఈవెన్ దో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే మా పేరెంట్స్ అయితే నన్ను
అల్లారు ముద్దుగా పెంచుతున్నారు గైస్. ఎందుకంటే ఒక్క కూతుర్ని అని చెప్పి నన్నైతే గారాబం చేసినారనమాట. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ గైస్. ఇట్లా హ్యాండ్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు అనమాట నా ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్తాను, నా 10th నా స్కూలింగ్ మొత్తంలో అన్ని చెప్పలేము కానీ, సో నేనైతే నా స్కూలింగ్ వచ్చేసి 3 స్కూల్స్ అయితే చేంజ్ అయ్యాను అనమాట. 8th, 9th, 10th గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో ఆ 3 ఇయర్స్లో నాకంటూ ఒక లైఫ్కి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అంటే జాను అనమాట. సో ఇంతకుముందు నా సారే వ్లాగ్ చూసినట్టయితే మీరు, ఉగాది సాంగ్యం వ్లాగ్, సో ఆ వ్లాగ్లో తను ఉంటుంది. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఈవెన్ దో నాకు వర్క్స్ ఉండి తనతో నేను మాట్లాడకపోయినా తనే నాకు మెసేజ్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ, నాకు వర్కౌట్ అవ్వవన్నమాట అంత త్వరగా బాండ్స్ అనేవి. సో నాకు కొంచెం భయం అనమాట, ఎప్పుడైనా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే మేబీ వాళ్ళు వెళ్ళిపోతారేమో అనేసి. ఇన్ఫాక్ట్ నాకు ఒకటి ఏంటంటే, నాకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా రాదు నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మనకి వ్లాగ్లో నెక్స్ట్ టైం కనిపిస్తే వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడిపిస్తాను. హౌ అంటే నేను ఒక గుడ్ ఫ్రెండ్నా కాదా అనేసి. సో నెక్స్ట్ 10th అయిపోయింది కదా, ఆ ఒక్క అమ్మాయే. నెక్స్ట్ ఇంటర్లోకి వచ్చేసి నాకైతే వైషు, యశు, పవన్ ఈ ముగ్గురు అయితే ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఈవెన్ దో మేము ఇంటర్ లాస్ట్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందు మేము కలిసాము. ఆ తర్వాత నెవర్ అనమాట, మేము కలవలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్కి కూడా పిలిచాను కానీ వాళ్ళు రాలేదు. పవన్ వచ్చాడు. పవన్ నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉందనమాట పవన్ది. పవన్ పెళ్ళికి అయితే మనం వెళ్ళాలి. వైషుకి చెప్తున్నాం గైస్ ఈ వీడియోలో మెయిన్గా. వైషు ఇప్పటికి వరకు చాలాసార్లు పిలిచాను ఆ పిల్లని ఇంటికి రా అనేసి, బట్ ఇంతవరకు తను రాలేదనమాట. నీకే చెప్తున్నాను, సో ఇంటికైతే రా, ఒకసారి తగలేడి సావు అని. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో అయితే ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. తను అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల తనైతే చనిపోవడం జరిగింది. ఇంటర్లో ఒక ఫ్రెండ్ కూడా ఉండేది, ప్రియాంక అనేసి, తను కూడా చనిపోయింది అనమాట. సో ఆ నెక్స్ట్ బెంగళూరుకి మ్యారేజ్ అయ్యి బెంగళూరుకి వచ్చిన తర్వాత నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ అయితే ఏర్పడలేదు. సో రీసెంట్గానే ఒక ఫ్రెండ్స్ అయితే పరిచయం అయినారనమాట. సో చూద్దాము ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉంటుందా అనేసి. నాకు ఇన్స్టిట్యూట్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఉన్నారనమాట, చందు, అశోక్ అనేసి. సో వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అనమాట. ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేసుకొని దాని తర్వాత బాధపడడం నాకు ఇష్టం లేదు. సో అట్లా నాకు ఒక 2-3 టైమ్స్ జరిగిందనమాట. అవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరు అనేసి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి ఎప్పుడు చెప్పాలని ఉంటుంది వీడియోస్లో, బట్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేసి నాకు ఒక చిన్న భయం అనమాట. అదేంటంటే, నాకైతే రాము మా హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉంటాడనమాట. ఏ విషయంలో అయినా నీకు ఇది చేయాలని ఉందా చేసే, దాని తర్వాత చూసుకుందాం ఏదేమైనా అనేసి అంత సపోర్టివ్గా ఉంటాడనమాట. ఈ వీడియో ద్వారా తనకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఫర్ సపోర్టింగ్ మీ ఎవ్రీ టైం. ఫ్రెండ్స్ పక్కన పెడితే ఫ్యామిలీలో ఆ టైప్ ఎవరైనా ఉన్నారంటే అఫ్కోర్స్ గైస్ మా వదిన అండ్ మా సుష్మా ప్లస్ మా అత్త, మా అమ్మ వాళ్ళ అన్న భార్య అనమాట. సో ఎక్కువ వీళ్ళతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట నేను. అండ్ మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి వచ్చేసి మా వదిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటాను నేను. మా వదిన, మా అక్క, మేము మాట్లాడుకునేది వెరీ రేర్ గైస్. అయినా మాట్లాడుకునేటప్పుడు అన్నీ కవర్ చేసేస్తామన్నమాట. ఇట్లా 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 జరిగింది వదిన, ఇట్లా అయ్యింది, అట్లా కాదు ఇట్లా కాదు అని. సో మా అక్కను వచ్చేసి నేను బోకి అని పిలుస్తాను అనమాట. గైస్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆయన్ని చాలా సంతోషపడతారు అనమాట. ఎప్పుడు నేను అక్క అని పిలవలేదు. ఫస్ట్ మనం వచ్చేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఉప్పు వేసుకుందాము, ఆ తర్వాత పసుపు, కారం, నిమ్మరసం వేసుకొని మనమైతే మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం ఇది మ్యారినేట్కి. నేనైతే చికెన్ ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లోకి జీరా, మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను నేను. సామ్ అయితే వచ్చినాడు, ఏం హెయిర్ కట్ చేయించుకున్నాడో చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడైతే ఈ ఫ్రై అయినాయి కదా, ఫ్రై అయిన దాంట్లోకి మనమైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాము. సో ఈ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే మాకు కొంచెం గ్రేవీ కావాలన్నమాట, గ్రేవీ లవర్స్ మేము. సో అందుకే ఆనియన్స్ అయితే వేస్తున్నాను. కొంచెం త్వరగా ఫాస్ట్ అవ్వడానికి మనం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. గైస్ నేను వంట చేస్తున్న గ్యాప్లో మా హస్బెండ్ చూడండి ఏం చేస్తున్నాడు. ఇలా అయితే బండి క్లీన్ చేసుకుంటున్నాడు.
మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలాకి అయితే వేసుకుందాము. మసాలా కోసం నేను ఏమేమి తీసుకున్నాను అంటే లవంగాలు తీసుకున్నాను, మిరియాలు, జీరా, అలానే యాలుకలు, ఇవి చెక్క తీసుకున్నాను అయితే నేను. సో ఇప్పుడు అన్నీ మనమైతే మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ కొట్టుకుందాము. ఇంకొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం తెల్లగడ్డలు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి అయితే గార్లిక్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే కొడదాము. నేనైతే గార్లిక్ ఇలా పీల్ చేసి పెట్టేసుకున్నాను. మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీంట్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లోకి. చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చికెన్ ని. మనము చికెన్ లో నుంచి వాటర్ అయితే వచ్చాయన్నమాట. ఈ టైంలోనే మనం కొన్ని వాటర్ పోసుకొని చికెన్ అయితే ఉడికించుకుందాము. మళ్ళీ ఒకసారి మన చికెన్ అయితే ఇంతవరకు వచ్చిందనమాట. ఒకసారి ఉడికిందో లేదో చూసేసి మనం అయితే ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాము. సో ఈ పక్క పొయ్యి మీద అయితే నేను రసం వేసుకున్నాను. చూడండి ఉడుకుతా ఉంది. మన చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట. సో నేనైతే ఫస్ట్ వీటిని అన్నిటికీ ఒక సైడ్కి అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాకి ఫ్రై చేసుకుందాం ఒక సైడ్ నుంచి ఉన్నిచ్చేసి. ఇప్పుడైతే ఈ ఎల్లిపాయ కారంని మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము వన్ సైడ్ నుంచే. ఈ ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు మనం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. గాయస్ స్మెల్ అయితే. సో ఇప్పుడైతే ఇంకా దీన్ని అంతా మిక్స్ చేసేసుకుందాం మనము. మన వెల్లిపాయ కారం అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాము అంతే. లుకింగ్ యమ్మీ గాయస్. నాకైతే నోరు ఊరిపోతా ఉంది. గాయస్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము దీన్ని కలుపుకొని. నిజంగా అయితే నాకైతే మౌత్లో వాటర్ వస్తున్నాయి, మౌత్ వాటరింగ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే గ్రేవీ తీసుకుందాం గాయస్. నేను ఆనియన్స్ వేయడానికి రీజన్ ఇదే, ఎక్కువ అన్నంలోకి ఎక్కువ గ్రేవీ ఉంటేనే మంచిగా ఉంటుంది. గాయస్ కలిపినాను, పీస్ కూడా మంచిగా ఉడికింది. ఫస్ట్ మా హస్బెండ్కే పెడతా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సూపర్గా ఉంది. వెల్లుల్లి కారం టేస్ట్ బాగా ఉంటుంది గాయస్. ట్రస్ట్ మీ, చాలా బాగుందన్నమాట. సో గాయస్ నేనైతే రసము వెల్లిపాయ చికెన్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉంటుందో అసలుకు. ఇప్పుడు చికెన్ని పీస్ తీసుకొని అన్నంలో పెట్టుకుంది గాయస్. దిస్ ఈస్ కాల్డ్ టెంప్టేషన్ గైస్. చికెన్ పెట్టుకోవాలి, చికెన్ పెట్టుకుంటే సూపర్. మామూలు రసం సూపర్గా ఉంది. చికెన్ విత్ రసం. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది? టైము దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 3:30 అవుతుంది అనమాట. ఇంకో 10 minutes ఉంటే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయ్యగారు అయితే మెక్కుతున్నారనమాట చిప్స్. గైస్ నేనైతే మార్కే తింటా. నేనైతే ఇప్పుడే పార్లర్కి వెళ్ళి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే ఆల్రెడీ టైం 4 అయితే అయిపోతుంది. ఫేస్ మాస్క్ వేసుకొని మనం హెయిర్కి అయితే కొంచెం కేర్ తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఈ మధ్య నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకని నాకే తెలియడం అర్థం అవ్వట్లేదు. ఆయిల్ పెడితే డాండ్రఫ్ వస్తుంది, ఆయిల్ పెట్టకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే ఇన్స్టా స్క్రోల్ చేస్తా అంటే నాకు ఒక టిప్ కనిపించింది అనమాట. సో నేను ఏదైతే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో ఇది సెకండ్ టైం అనమాట నేను అది చేయడము. ఇన్ కేస్ వర్క్ అవుతే మీకు కూడా అది ఖచ్చితంగా హెల్ప్ అయితే నేను షేర్ చేస్తాను మన ఛానల్లో. సో ఎప్పుడైతే మనం ఫేస్కి అది అప్లై చేసేసుకొని హెయిర్కి కూడా అప్లై చేసుకొని తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోదాము. సో ఫస్ట్ మనం వచ్చేసి హెయిర్కి ఆ జెల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇన్ కేస్ నాకు వర్క్ అయితే చూపిస్తాను అనమాట. ఇన్ కేస్ వర్క్ అవ్వకపోయినా చూపిస్తాను, దానికంటే ఒక వీడియో చేస్తాను. నేనైతే జెల్ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది హెయిర్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes చేసుకొని మనమైతే తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని జెల్ని జస్ట్ కాల్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 15 to 20 minutes ఉంచుకుందాము. ఆ తర్వాత వచ్చేసి మనం హెయిర్ వాష్ చేసుకుందాము. ఇంతలోపు ఇది ఆరేలోపు ఫేస్ ప్యాక్ కూడా ఇది వచ్చేసి నేనైతే ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోబోతున్నాను అనమాట.
ఇది కూడా వచ్చేసి నేను సెకండ్ టైం యూజ్ చేయడము. ఇంతవరకు గైస్ నేను ఫేస్ మీద ఏ ప్రయోగాలు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే యూట్యూబ్ కోసమే చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు కూడా ఇది నేను ట్రై చేసి యూజ్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఉద్దేశంతోనే నేనైతే ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. వచ్చేసి లాస్ట్ వీక్ కాదు 2 డేస్ బిఫోర్ ఒకసారి అప్లై చేసుకున్నాను. వీక్లీ ట్వైస్ ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అందుకే నేనైతే ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది అప్లై చేసుకున్నాము. అండ్ ఈ ఫేస్ మాస్క్ ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు ఐ మీన్ మాస్క్ అనాలో నాకు ఏమనాలో తెలియడం లేదు. ఇది ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మంచిగానే ఉంది. ఐ మీన్ అప్లై చేసుకోవడం ఈజీనే, బట్ వాష్ చేసుకోవడం మాత్రం అస్సలు మన వల్ల అవ్వదు గైస్. ఐ మీన్ కొంచెం ఓపికతో కూడిన వర్క్ అనమాట. జస్ట్ ఇట్లా ఫస్ట్ రబ్ చేసుకోండి. తర్వాత ట్యాప్ ట్యాప్ చేయండి అంతే. ఫస్ట్ అంతా స్కిన్కి పూసేసుకొని తర్వాత మిగిలింది ఉంటుంది కదా, సో వేస్ట్ చేయకుండా జస్ట్ ఇట్లా ఫేస్ మీద మొత్తం ట్యాప్ ట్యాప్ చేసుకోండి. సో నేనైతే అప్లై చేసేసుకున్నాను అనమాట. ఫేస్ అంతా ఇట్లా అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను అనమాట. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేసి. కొంచెం డ్రై అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అప్లై చేసేసుకున్నాను. ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకొని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని నేను మీకైతే చూపిస్తాను తర్వాత. సో గెట్ రెడీ గైస్. నాకు కూడా ఐ మీన్ డిఫరెన్స్ చూసుకోవాలనిపిస్తుంది. చూడండి గాయస్, నేను పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే అవుతుంది. అంత ఇట్లా వచ్చేస్తుంది చూడండి పీకుతా ఉంటే. సో ఇట్లా అయితే ఆరిపోవాలన్నమాట మనకి. ఫేస్ మీద కొంచెం థిక్గా అప్లై చేసుకున్నా కాబట్టి కొంచెం అప్పుడే ఆరదు. సో నేను పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అవుతుంది. మనమైతే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకొని మీ ముందుకైతే వస్తాను. సో గైస్ మీరే చెప్పండి ఎలా ఉంది అనేసి. నేనైతే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాను అనమాట. సో ఇదే అన్నమాట. చెప్పండి గైస్ ఎలా ఉంది ఏంటి, ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా అని. యాక్చువల్గా ఈ సెకండ్ టైమే కాబట్టి మేబీ అంత ఏం డిఫరెన్స్ కనిపించదు అప్పుడే. ఏదైనా సరే ఒక 1 month 2 months అట్లా ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఏది ఎట్లా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. సో అట్లీస్ట్ మీకోసమైనా నేను ఒక 1 month ట్రై చేస్తాను. ఇంకా మ్యాక్సిమం ఒక 6 కంటిన్యూయస్గా వీక్ అంటే ఇంకా 3 weeks ఉన్నాయి కాబట్టి ఒక 6 days అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకొని మీకైతే రిజల్ట్ చూపిస్తాను. ఇట్లయితే ఉందన్నమాట మన స్కిన్ ఇప్పుడు. సో ఎస్ గైస్, సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి మీకు హెయిర్ అయితే ఇప్పుడే పట్టదు గైస్, ఇంకొంచెం టైం పడుతుంది హెయిర్కి. సో హెయిర్ అయితే ఇప్పుడే చూపించలేను మీకు, ఎందుకంటే హెయిర్ మాస్క్ ఇది జెల్ హెయిర్కి అయితే ఇప్పుడే నేను అష్యూరెన్స్ ఇవ్వలేను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేసి మీకైతే చెప్పలేను ఇప్పుడే దాని రివ్యూ. సో ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ కాదు గైస్, ఇది వచ్చేసి నేను ఇప్పుడు 3rd time సెకండ్ టైమ్ యూస్ చేయడము నాకు తెలిసి. సో ఇఫ్ ఇన్ కేస్ రిజల్ట్స్ కనిపిస్తే ఒక 1 monthలో ఖచ్చితంగా ఇదైతే నేను షేర్ చేస్తాను మీకు. సో బాయ్ గైస్.
సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తామండి. స్టే ట్యూన్ గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.